వర్గాల పిక్చర్ ఒకసారి బ్రీఫ్గా చూసేద్దాము. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్స్ చూసుకుంటే చిత్తూరు, చంద్రగిరి, నగరి, గంగాధర్ నెల్లూరు, పోతలపట్టు, పలమనేరు, కుప్పం. కుప్పం అందరికీ తెలిసిందే, చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం. అలాగే నగరి మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం అక్కడ కీలకంగా ఉన్నాయి. మొత్తం ఓటర్లు 16.29 లక్షల మంది ఉంటే 2019లో అక్కడ 84% పైగా పోలింగ్ జరిగింది. మరి ఈసారి పోలింగ్ పర్సంటేజ్ ఎంత పెరిగే అవకాశం కనిపిస్తోంది, అలాగే పోలింగ్కి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే ఈ జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఏంటి, అల్లర్లు ఏమైనా జరుగుతాయనే డీటెయిల్స్ నా కరెస్పాండెంట్ సునీల్ లైవ్లో ప్రజెంట్ చేస్తారు. సునీల్. రైట్ రుసి మొత్తం మీద చిత్తూరు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే సుమారు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 7 నియోజకవర్గాలు ప్రధానంగా కుప్పం నియోజకవర్గం, అంటే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గం ఉంది. మరోవైపు పొంగనూరు నియోజకవర్గం, అంటే మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం అయినటువంటి పొంగనూరు ఉందన్నమాట. మరోవైపు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గం పలమనేరు. మరోవైపు చిత్తూరు ప్రధానంగా చూసుకున్నట్లయితే చిత్తూరు ఎంపీ క్యాండిడేట్గా ఏదైతే టీడీపీ కూటమి అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు నిలబడిన పరిస్థితి. మరోవైపు ఇటు చిత్తూరు ప్రధానంగా తీసుకున్నప్పటికీ జీడి నెల్లూరు కాన్స్టిట్యున్సీ చూసుకున్నట్లయితే ఏదైతే డిప్యూటీ సీఎం, ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నారాయణ స్వామి కూతురే ఈసారి జీడి నెల్లూరు నుంచి నిలబడిన పరిస్థితి. మరోవైపు నగిరి నుంచి చూసుకున్నట్లయితే రోజా, అంటే మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే మొత్తం అందరి చూపు ఒక చిత్తూరు జిల్లా వైపే ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 7 నియోజకవర్గాలు, మరోవైపు పూతలపట్టు నియోజకవర్గం కూడా ఇటు చిత్తూరు నియోజకవర్గంలోకి అంటే జిల్లాకి రావడం మొత్తం అన్ని నియోజకవర్గాలకి సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం 6 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా ఏదైతే ఇప్పటికే ఎన్నికల అధికారులు అయితే పూర్తిగా గుర్తించారు. ముఖ్యంగా పొంగనూరు, ఏదైతే ఇప్పుడు చిత్తూరు జిల్లాకి సంబంధించి చూసుకున్నట్లయితే పొంగనూరు నియోజకవర్గం మాత్రం అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఏదైతే అక్కడ గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పలమనేరు నియోజకవర్గం కూడా సమస్యాత్మకంగా వాళ్ళైతే గుర్తించిన పరిస్థితి. అంటే ముఖ్యంగా అక్కడ పూర్తి స్థాయిలో 100% ఏదైతే వెబ్ కాస్టింగ్ నిర్వహణ ఉంటుంది, పూర్తిగా అక్కడ జరిగేటువంటి పోలింగ్ కేంద్రాల బయట కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ నిఘా కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో వాళ్ళ ఎలక్షన్కి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసాం. ఎక్కడ కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయి ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఇటు ఎస్పీలు పూర్తిగా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నాం. మరోవైపు పోలింగ్ కేంద్రాల సమీపంలో ఉన్నటువంటి 300 మీటర్ల దూరంలోనే పూర్తిగా బారికేడ్లు వేసి ఏదైతే లోపలికి, అంటే పోలింగ్ కేంద్రాలకి ఒక్కొక్కరిగానే అనుమతించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే మనం మొత్తం మీద అంటే చిత్తూరు జిల్లా మాత్రమే చూసుకున్నట్లయితే కేవలం పొంగనూరులోనే ఎక్కువగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఎందుకంటే అక్కడ ఎక్కువగా భారీ స్థాయిలో గొడవలు జరిగే నేపథ్యంలో అక్కడికి పారామిలిటరీ బలగాలు కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ రేపు జరగనున్నటువంటి ఎన్నికలకి భారీ స్థాయిలో బందోబస్తు చిత్తూరు జిల్లాకు చేరుకున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ సునీల్, చిత్తూరు సంబంధించి పిక్చర్ ఇచ్చినందుకు. ఇక రాయలసీమలోనే మరొక ముఖ్యమైన పార్లమెంటు నియోజకవర్గం అనంతపూర్ అసెంబ్లీ సెగ్మెంట్స్ చూస్తే